విపక్షాలకు ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఏంటంటే వ్యవసాయ రంగంలో ఓ పక్కన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కొత్త పరిశోధనలు చేస్తున్నాయి, కొత్త వంగడాల పరిశోధనలు జరిగింది. అయితే ఇప్పుడు వ్యవసాయ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటుగా వ్యవసాయ రంగానికి డిజిటల్ టెక్నాలజీని అనుసంధానం చేయడానికి నిర్ణయించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 6 కోట్ల మంది రైతుల భూముల డిజిటలైజేషన్తో పాటుగా ఏదైతే నాబార్డు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ అనుబంధ రంగాలకి 1,50,000 కోట్ల రూపాయల లోన్స్ కేటాయింపులు చేసింది. అయితే ఇక్కడే ప్రకృతి వ్యవసాయంలో కొత్తగా 1 కోటి మంది రైతులను తీసుకొస్తున్న ఇవన్నీ ఒక పక్కన జరుగుతున్న ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వ్యవసాయ పరిశోధన రంగానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అంశంలో నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునికి వీటికి సంబంధించి పరిశోధనలకు ముందుకొచ్చింది. కూరగాయల ఉత్పత్తి కోసం భారీ స్థాయిలో క్లస్టర్ల అభివృద్ధికి కూడా ముందుకొచ్చింది. వ్యవసాయ రంగంలో స్టార్టప్లకు ప్రోత్సాహంలో ప్రైవేటు రంగాన్ని కూడా ప్రోత్సహిస్తాం అన్నదంటే పరిశోధనల్లో కూడా ప్రైవేట్ రంగాన్ని దీన్ని ఇప్పుడు రైతులకి రెచ్చగొట్టడానికి కార్మిక సంఘ దాన్ని ఏమంటారు కమ్యూనిస్టు సంఘాలు సిద్ధపడుతున్నాయి. ప్రైవేట్ రంగంతో ఎట్లాగా పరిశోధనలు చేపిస్తాను. మెడికల్లో కూడా ప్రైవేట్ రంగం తర్వాతనే భారీగా డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ తీసేట్లా గవర్నమెంట్ పరిశోధనలు గవర్నమెంట్ చేస్తూ ప్రైవేట్ రంగం ఒకదానికొకటి పోటీ ఉండాలి. మనది మిక్స్డ్ ఎకానమీ, ప్రభుత్వ రంగము కాదు ప్రైవేట్ రంగము కాదు. ప్రభుత్వ రంగమే అయితే కనుక రష్యాలాగా సంకనాకిపోతాం, ప్రైవేట్ రంగమే అయితే కనుక అమెరికాలాగా ఆధిపత్య ధోరణితో ఉంటాం. మనది మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రభుత్వము నడుస్తూ ఉండాలి, ప్రైవేటు నడుస్తూ ఉండాలి. కానీ దాన్ని ప్రజల్ని రెచ్చగొట్టడానికి వాడుకోవడానికి సిద్ధపడుతున్నారు.